హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అండి. ఆర్డర్స్ ఆఫ్ ద డీలిమిటేషన్ కమిషన్ కెనాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అలాగే ఆర్డర్స్ ఆఫ్ ద డీలిమిటేషన్ కమిషన్ లేట్ బిఫోర్ లోక్సభ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీ. సో ఈ రెండు కరెక్టే, బోత్ 1 and 2. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్, తెలుగు అండ్ ఇంగ్లీష్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, మీకు ఏ వివరాలు కావాల్సి వచ్చినా కింద నెంబర్కి కాల్ చేయండి, దే విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. సో ఇక ఈరోజు టాపిక్ మోడీ గారి విదేశాంగ విధానం గురించి మనం మాట్లాడుకుంటే, అఫ్కోర్స్ అద్భుతమైనటువంటి పిఆర్ మేనేజ్మెంట్ ఉన్నటువంటి పార్టీ. సో కాబట్టి అనేక రకాలుగా ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ థింగ్సే కనిపిస్తూ ఉంటాయి, కానీ నెగిటివ్ థింగ్స్ని ఎవరు మాట్లాడరు. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆబ్వియస్గా దీనికి చాలా కమెంట్స్ వస్తాయి, చాలామంది తిట్టుకుంటారు, నాకేం అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇట్స్ ఆల్ గుడ్. సో మనం కనుక చూస్తే మోడీ గారి విదేశాంగ విధానం గతం వరకు, అంటే 1 సంవత్సరం కింద వరకు చాలా అద్భుతంగా పనిచేసింది. అఫ్కోర్స్ చాలా అద్భుతమైనటువంటి ఒక విదేశాంగ మంత్రిని తీసుకొచ్చారు. ఆయన గతంలో కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా పనిచేశారు. ఈయన చాలా అద్భుతమైన సమాధానాలు ఇచ్చారు. అనేక రకాలుగా భారతదేశాన్ని చాలా అద్భుతమైన స్థాయిలో నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇటీవల కాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా ట్రంప్ 3వ సంవత్సరం 2వ సంవత్సరం ప్రారంభమైన తర్వాత, యాజ్ ద సెకండ్ టైం ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ట్రంప్. ఎందుకంటే మోడీ గారు డైరెక్ట్గానే ట్రంప్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళి ట్రంప్ మోడీ అనేటటువంటి ఒక క్యాంపెయిన్ చేశారు. ఎలక్షన్స్లో ట్రంప్ గారు గెలవడానికి కూడా చాలా వరకు హెల్ప్ చేసినట్టు అయింది. భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఓటు హక్కు ఉన్నటువంటి వ్యక్తులు ట్రంప్కే ఓటేయాలి అనేటటువంటి విధంగా ఆ క్యాంపెయిన్స్ నడిచాయి. గుడ్. కానీ ఇప్పుడు మన విదేశాంగ విధానం, ముఖ్యంగా ఇరాన్ యుద్ధం తర్వాత కరెక్ట్గా పనిచేస్తుందా అనేటటువంటి ఒక ప్రశ్న. ఎందుకంటే భారతదేశం పంచశీల్ అనేటటువంటి ఒక సూత్రాలతో తన విదేశాంగ విధానాన్ని చాలా వరకు బలోపేతం చేసింది. ఇనీషియల్ డేస్లో కనుక మనం చూసుకుంటే 1947 ప్రాంతంలో, 1950 నాటికి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. అండ్ ఎవ్రీవన్ నోస్ జవహర్లాల్ నెహ్రూ గారు, హీ వాజ్ ఎ స్టేట్స్మెన్. ప్రపంచంలో చాలా దేశాల్లో జవహర్లాల్ నెహ్రూ గారిని గౌరవించేవారు. అందుకే 1956 సూయజ్ కెనాల్ క్రైసిస్ కానివ్వచ్చు, అలాగనే దాని తర్వాత వియత్నాంలో వచ్చినటువంటి యుద్ధం కావచ్చు, నార్త్ కొరియా సౌత్ కొరియా సమస్య కావచ్చు, కాంగోలో వచ్చినటువంటి యుద్ధం కావచ్చు, వీటన్నిటిని ఆ రోజు భారతదేశం పరిష్కరించింది. అలాగే ప్రపంచంలో 2 అతిపెద్ద రాజ్యాలు అయినటువంటి సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నేతృత్వంలో నాటో, ఈ రెండింటికి గొడవ వచ్చినా కూడా భారతదేశం 2 దేశాలు 2 పవర్స్ వైపు వెళ్లకుండా న్యూట్రలిటీని అనేటటువంటి దాన్ని మెయింటైన్ చేసి నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాదాపుగా 10ల సంఖ్యలో దేశాలను నాన్ అలైన్మెంట్ మూమెంట్లో భాగస్వాములుగా చేసి ఈ ఇరు దేశాలకు ఒక ఆల్టర్నేటివ్గా నిలిచింది భారతదేశం. కానీ అలాంటి భారతదేశం ఈరోజు ట్రంప్ ఆడించినట్లు ఆడుతోంది. మనందరికీ తెలుసు 1971లో రష్యా మనకి ఏ విధంగా సహాయపడిందో. అలాంటి రష్యా నుంచి మనం చాలా తక్కువ ధరలకు ఆయిల్ కొంటున్నాము. దీన్ని నెగెట్ చేసినటువంటి అమెరికా ప్రభుత్వం మన మీద శాంక్షన్స్ పెట్టింది. దాన్ని చాలా ధీటుగా ఎదుర్కొన్నామని మనం అందరం కూడా జబ్బలు చేర్చుకున్నాం. కానీ అతి కొద్ది కాలంలోనే అమెరికాతో ట్రేడ్ డీల్ చేసాం. దీంతో పాటుగా రష్యా నుంచి ఆయిల్ కొనడానికి వీల్లేదు, భారతదేశం మీద 50% సుంకాలు వేస్తానని ట్రంప్ చెప్పగానే భయపడ్డాం, వెనక్కి తగ్గాం. ఈరోజు ఇరాన్తో యుద్ధం జరుగుతోంది. భారతదేశం గల్ఫ్ దేశాల నుంచి చాలా అధికంగా పెట్రోల్, చమురు ఉత్పత్తులని కొంటోంది. అది కొనడానికి ఇప్పుడు యుద్ధం అడ్డొస్తోంది. దీనివల్ల రష్యా ఆయిల్ని 1 నెల రోజుల పాటు కొనడానికి పర్మిషన్ ఇస్తున్నాము అని యుఎస్ఏ చెప్పగానే చంకలు గుద్దుకుంటున్నాం. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అమెరికా చెప్తే, ట్రంప్ చెప్తే భారతదేశం కొంటోంది, ట్రంప్ వద్దంటే ఆగుతోంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఇలాంటి విదేశాంగ విధానం గతంలో మనం ఎప్పుడూ చేయలేదు. అంటే ఇన్ వన్ వే ఆర్ అదర్ సోవరిన్ నేషన్, అంటే సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేశం, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేశం, 78 సంవత్సరాల క్రితమే ఇండిపెండెన్స్ వచ్చినటువంటి దేశం. మరి అలాంటి దేశం అమెరికాని చూసి ఎందుకు భయపడుతుంది? అమెరికా ఏమన్నా మన మీద యుద్ధం చేస్తుందా? లేదు. అఫ్కోర్స్ మీరు అనొచ్చు, సరే ఇవన్నీ గవర్నమెంట్కి తెలియదు అంటారా? అలా అనుకుంటే గవర్నమెంట్ చేసే ఏ పని మనం ప్రశ్నించకూడదు. పోనీ సరే, అమెరికన్ ప్రభుత్వం ట్రంప్ కొంచెం తుంటరి కాబట్టి మన మీద ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకుందాం. పోనీ మన చుట్టూ ఉన్నటువంటి దేశాలతో మనం కరెక్ట్గా ఉన్నామా?
నేపాల్తో సంబంధాలను పోగొట్టుకున్నాం. కోర్స్ పాకిస్తాన్తో ఏ రోజు సంబంధాలు బాగోలేదు, చైనాతో సంబంధాలు బాగలేదు. ఆ రెండింటిని పక్కన పెడదాం. నేపాల్ మనతో చాలా సత్సంబంధాలు కలిగినటువంటి దేశం. అలాంటి నేపాల్ మనకు దూరమైంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని చాలా విపరీతంగా మనం సపోర్ట్ చేసాం. అలాంటి షేక్ హసీనా ఈరోజు మన దగ్గరే దాక్కోవాల్సి వచ్చింది. BNP పార్టీ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఇప్పుడు వాళ్ళు భారతదేశానికి అవిధేయతగా చూపిస్తున్నారు. దీని వెనకాల ఎవరున్నారో అందరికీ తెలుసు. పాకిస్తాన్ ఉంది, అమెరికా ఉంది. ఇక 3, శ్రీలంక రాజపక్ష ప్రభుత్వం ఉన్నంత వరకు భారతదేశం ఇబ్బందులు పడింది. తర్వాత అపోజిషన్ నమ్మింది. చాలా వరకు వాళ్ళ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేసామని చెప్పారు. కానీ ఇప్పుడు శ్రీలంక ఏమైంది? భారతదేశానికి దాదాపుగా దూరమైంది. మాల్దీవ్స్ లాంటి దేశంతో కూడా మనకు గొడవలు వచ్చాయి. అసలు మాల్దీవ్స్ అలా స్వతంత్ర దేశంగా ఉండడానికి కారణమే మనము. LTTE ఉగ్రవాదాన్ని శ్రీలంకలో అణిచివేసిందే మనం. అలాంటి దేశాలు కూడా మనకు అవిధేయతగా మారాయి. మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ భారత సంతతికి చెందినటువంటి వ్యక్తిగా చెప్తూ ఉంటాం మనం. అట్లాంటి ఆంగ్ సాన్ సూకీ భారతదేశానికి సపోర్ట్ ఉన్నా మయన్మార్తో మనకు ఉన్నటువంటి స్క్వాబుల్స్ మాత్రం ఏమాత్రం తగ్గలే. మయన్మార్తో కూడా మనకు గొడవలు వచ్చాయి. సో బంగ్లాదేశ్ పోయింది, నేపాల్ పోయింది, మయన్మార్ పోయింది, శ్రీలంక పోయింది, మాల్దీవ్స్ పోయింది, పాకిస్తాన్, చైనా ఎప్పుడో పోయాయి. ఇంకా మిగిలిన ఒకే ఒక దేశం ఆఫ్ఘనిస్తాన్. పాపం వాళ్ళు కాస్త కూస్త భారతదేశానికి విధేయతగా ఉన్నారు. ఇంకొక దేశం భూటాన్. అంటే మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే మనతో పాపం బుద్ధుడు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు చెప్పి మనతో మెడిటేషన్ చేయించడానికి కాబోలు వాళ్ళతో అద్భుతమైన సంబంధాలు కలిగి ఉన్నాం. వెస్ట్ ఏషియాలో మనకి సౌదీ అరేబియా, ఖత్తర్, యమన్, టర్కీ అన్ని దేశాలు చాలా అద్భుతమైనటువంటి దేశాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏమైందండి? సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఇద్దరు కూడా ఒక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. టర్కీ ఓపెన్గా ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సమయంలో డ్రోన్స్ని పాకిస్తాన్కి సప్లై చేసింది. యమన్ లాంటి దేశాలు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్ ఎప్పుడో భారతదేశంతో సంబంధాలను తెంచుకునే ప్రయత్నం చేసింది, కొంచెం మధ్యలో కాపాడేటటువంటి ప్రయత్నం చేశాం. UAE అన్ని దేశాలు, అంటే పాకిస్తాన్ లాంటి ఒక దిక్కుమాలిన దేశం, తినడానికి తిండి లేదు, అట్ ద సేమ్ టైం ఎకనామీలో అంటే ఆర్థిక వ్యవస్థలో మనతో కనీసం కాలి గోటికి కూడా సరిపోనటువంటి దేశం భారతదేశం ఒంటరిగా చేస్తాను పాకిస్తాన్ అని ప్రకటించి యుద్ధం లాంటి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చి ఆపరేషన్ సింధూర్, సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పటికీ మన పక్కనున్నటువంటి దేశాలతో అద్భుతమైన సంబంధాలను కుదుర్చుకుంది. ఈరోజు అమెరికా దగ్గరికి వెళ్ళి F-22 ర్యాప్టర్స్ని కొనబోతోంది. అలాగనే F-16 ఫైటర్ జెట్స్ ఎట్లాగనో ఉన్నాయి. అమెరికాతో ఎక్కువ డబ్బుల్ని కూడా తెచ్చుకుంది. ఈరోజు అమెరికా సపోర్ట్తోనే ఇరాన్కి కూడా అవిధేయతగా మారింది. అయినా ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి దానికి. అంటే భారత విదేశాంగ విధానం ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది? అలాగనే రెండో పాయింట్, కరెక్ట్గా యుద్ధం మొదలయ్యే వారం రోజుల ముందు మనం ఇజ్రాయెల్కి పోయినాం. ఏమైంది? పాలస్తీనా మనకి ఫ్రెండ్ కదా, ఇరాన్ మనకి ఫ్రెండ్ కదా. ఇరాన్ చాబహార్ పోర్ట్ ఇవ్వడం వల్లే కదా గ్వాదర్ పోర్ట్కి చెక్ పెట్టినాం మనము. మరి అట్లాంటిది ఇజ్రాయెల్ పోవడం వల్ల భారతదేశానికి ఇప్పుడు ఎంత నష్టం? రేపొద్దున అఫ్కోర్స్ ఖమేనీ మన మీద గతంలో ఎగెనెస్ట్ వైఖరి తీసుకొని ఉండొచ్చు, కానీ కొంతవరకు ఇరాన్ కూడా మనల్ని చాలాసార్లు సపోర్ట్ చేసింది. నాగరికతలో కూడా ఇరాన్తో మనకి చాలా అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. పర్షియా ఉన్నటువంటి సమయంలో కూడా అఫ్కోర్స్ ఆయన CAAని వ్యతిరేకించాడు, సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ని. అలాగనే కశ్మీర్ విషయంలో మనకి వ్యతిరేక వైఖరిని తీసుకున్నాడు. అయినప్పటికీ సో ఖమేనీకి మాకేం సంబంధం అన్నారు. నిన్న మళ్ళీ పోయి ఖమేనీ దగ్గరికి, ఇరాన్ దగ్గరికి మన ఎక్స్టర్నల్ అంబాసిడర్ పోయి సంతాపం తెలిపి వచ్చాడు. సో ఓవరాల్గా చూసుకుంటే డెఫినెట్గా భారతదేశానికి సంబంధించి విదేశాంగ విధానాల్లో తప్పులు అనేటటువంటివి గత 6 నెలల్లో మనం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధంలో భారతదేశం యొక్క స్టేక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇది ఒకసారి మనం చర్చిద్దాం. దీని మీద మీ అభిప్రాయం దయచేసి కమెంట్ సెక్షన్లో కూడా తెలపండి. అలాగే YN న్యూస్లో కనెక్ట్ చేస్తే వెస్ట్ ఏషియా 7వ రోజు యుద్ధంలోకి వెళ్ళింది. శశి థరూర్ కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతీయ పరిస్థితుల్ని ఇబ్బంది పెట్టచ్చు అని కూడా చెప్పారు. ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించినటువంటి నేషనల్ ఇంట్రెస్ట్ని ఇది హర్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ మన గల్ఫ్ రీజియన్తో మంచి లింక్స్ ఉన్నాయి. సో ఇది మనకి న్యూస్లో వచ్చినటువంటి అంశం. అయితే భారతదేశానికి సంబంధించి వెస్ట్ ఏషియాలో ఏమున్నాయి? ఒకటి మల్టీ డైమెన్షనల్ డిపెండెన్స్. ఇదేదో కేవలం పశ్చిమ ఆసియాతో మనకు ఉన్నటువంటి ముడి చమురుకు సంబంధించినటువంటి సంబంధాలు మాత్రమే కాదు, ఇంకా చాలా సంబంధాలు ఉన్నాయి. ఏంటది? ఎకనామిక్ స్టెబిలిటీ. భారతదేశానికి సంబంధించి
ఎకనామిక్ స్టెబిలిటీ, గల్ఫ్ రీజియన్తో ఉన్నటువంటి సంబంధాలతో మన ఆర్థిక స్థిరత్వం కూడా ఉంది. ఎందుకంటే కేవలం ముడి చమురు ఇవే కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది గల్ఫ్ రీజియన్లో ఉన్నారు. వాళ్ళ రెమిటాన్సెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మన దేశంలో సామాజికంగా మనం చేసేటటువంటి సంక్షేమం ఏదైతే ఉందో, సామాజిక సంక్షేమం కూడా దాని మీద డిపెండ్ అయ్యింది. అలాగనే ఈ ఇష్యూ కేవలం భారతదేశ విదేశాంగ విధానంతో మాత్రమే కాదు, డొమెస్టిక్ ప్రియారిటీ, భారతదేశంలో అంతర్గత వ్యవహారాలతో కూడా ఇవి లింక్ అయి ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్టికులర్ ప్లేస్లో ఇన్స్టెబిలిటీ కనుక వస్తే, అంటే పశ్చిమ ఆసియాలో, వెస్ట్ ఏషియాలో ఇన్స్టెబిలిటీ కనుక వస్తే, దీనివల్ల భారతదేశంలో డైరెక్ట్గానే ద్రవ్యోల్బణం అనేటటువంటిది పెరుగుతుంది. ద్రవ్యోల్బణం వస్తే మనందరి తాలూకా రోజువారీ ఖర్చులు పెరుగుతాయి. సో దీనివల్ల మన దేశంలో భద్రత, చాలామందికి జీవనోపాధి, కొన్ని లక్షల మందికి చాలా వరకు ఇది ఇంపాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో అట్లానే కనుక మనం చూస్తే పర్టికులర్గా ఇండియా వెస్ట్ ఏషియాకి సంబంధించి మీకు గతంలో కూడా చెప్పాను. అలాగనే 2025లో పశ్చిమ ఆసియా నుంచి దాదాపుగా మనం తెచ్చుకునే మొత్తం ముడి చమురులో 55% వరకు ముడి చమురు ఉంది, 70% గ్యాస్ ఉంది. సో అలాగనే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీ అందరికీ చెప్పాను, ఇక్కడ నుంచే దాదాపు 40 నుంచి 50% క్రూడ్ ఆయిల్ అనేటటువంటి పాస్ అవుతుంది. సో దీని కారణంగా నోవెల్ బ్లాకేడ్ ఏర్పడినటువంటి పరిస్థితి. అలాగనే దాదాపుగా 1 కోటి మంది భారతదేశం నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు గల్ఫ్ రీజియన్లో బ్రతుకుతున్నారు. ఇది ఒక ప్రాంతంలోనే అత్యధికంగా లార్జెస్ట్ వర్క్ ఫోర్స్. వీళ్ళందరూ పంపించేటటువంటి డబ్బులతో ఎన్నో కుటుంబాలు ఇక్కడ బ్రతుకుతున్నాయి ఆనందంగా. దీనికి ఇబ్బంది. ఫినాన్షియల్ లైఫ్ లైన్ అంటే భారతదేశానికి వచ్చేటటువంటి మొత్తం రెమిటాన్సెస్ చెల్లింపుల్లో 38% గల్ఫ్ రీజియన్ నుంచి వస్తుంది. ఒక్క యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచే 19% వస్తుంది. అంటే మన తాలూకా విదేశీ మారకపు నిల్వల యొక్క స్థిరత్వానికి ఇది చాలా ఇంపార్టెంట్. సో వెస్ట్ ఏషియాని మనం ఎట్లా చూసుకోవాలి? సౌదీ అరేబియా, యమన్, ఒమన్, ఖతార్, కువైట్, ఇరాన్, ఇరాక్, ఇవన్నీ దేశాలు మనకి ఇంపార్టెంటే. ఒక్క ఇజ్రాయెల్తో సంబంధాలను పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదని నా ఉద్దేశం కాదు. ఇజ్రాయెల్ కూడా పోవాలి. యుద్ధం జరిగే ముందు పోయినాం చూడండి, అక్కడ కొట్టింది దెబ్బ. ఇది ఎంత దూరం పోతుందో చూడాలి. ఆల్రెడీ సౌదీ అరేబియాతో ఇప్పుడు మన వాళ్ళు టాక్స్లో ఉన్నారని చెప్తున్నారు. బట్ అవన్నీ కాదు. సౌదీ అరేబియా డైరెక్ట్గా వెళ్ళి పాకిస్తాన్తో మీ మీద యుద్ధం చేస్తే మా మీద యుద్ధం చేసినట్టే అన్నంతగా డిఫెన్స్ అగ్రిమెంట్ చేసుకుంది. దాని మీద క్లాస్ కూడా చేశాను నేను. సో ఈ రకమైనటువంటి ఇబ్బంది ఎందుకు వస్తుంది భారతదేశానికి? అంటే మనం లూజ్గా థింక్ చేస్తున్నామా? కొన్ని లూజ్ ఎండ్స్ని కనెక్ట్ చేయట్లేదా? ఆలోచనలో ఏమన్నా ఇబ్బంది ఉందా? మనం ఒకసారి బేరీజు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో అట్లానే కనుక మనం చూస్తే ఇండియా ఆన్ వెస్ట్ ఏషియాకి సంబంధించి డిపెండెన్సీ, ఎనర్జీ సెక్యూరిటీ, గల్ఫ్ ఏరియా నుంచి మనకి కావాల్సినటువంటి ముడి చమురు ఇట్లాంటి వాటిని హైడ్రోకార్బన్ నీడ్స్ అని అంటాం. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే 2026లో మనకి బ్యారెల్ ధర కూడా 83 నుంచి $100 పెరుగుతుంది. సో దానివల్ల భారతదేశానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. అలాగనే మీకు ఆల్రెడీ చెప్పాను, కేరళ, యూపీ, బీహార్ ఈ అన్ని ప్రాంతాల్లోని చాలామంది గల్ఫ్ ప్రాంతాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులు వాళ్ళే చాలా వరకు ఈ యొక్క డబ్బుని పంపిస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ బిలియన్స్ ఆఫ్ డాలర్స్, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు భారతదేశంలో చాలా కుటుంబాలకి ఇంపార్టెంట్ ఇది. అలాగే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ మార్కెట్, గల్ఫ్కి భారతదేశం నుంచి పంపించేటటువంటి వ్యవసాయ ఎగుమతులు ఉన్నాయి మనకి. ముఖ్యంగా 4 లక్షల టన్నులు బాస్మతి రైస్ వెళ్తుంది అక్కడికి. బిర్యానీ ఇవన్నీ వాళ్ళు వండుకుంటారు. సో ఈ ట్రేడ్ రూట్స్ అన్నీ కూడా మనకి డిస్రప్ట్ అవుతున్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్కి ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్, భారతదేశము చాలా వరకు యూరియా 40% ఆఫ్ యూరియా, అలాగే ఎన్పీకే ఫర్టిలైజర్స్ అంటే నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఈ తాలూకా కూడా వేరే దేశాలు గల్ఫ్ రీజియన్ నుంచి తెచ్చుకుంటూ ఉంటుంది. సో దీని కారణంగా మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే థ్రెటన్ అయిందో మనం సబ్సిడీలు పెంచాల్సి వస్తుంది. మన తాలూకా ద్రవ్యోల్బణం, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరుగుతుంది. కాబట్టి విదేశాంగ విధానాలు చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ వీళ్ళందరితో కనుక మనం విభేదం పెట్టుకుంటే భారతదేశం తట్టుకునే స్టేజ్లో ఉందా? 140 కోట్ల మందికి మనం ఫుడ్ పెట్టాలి ఈ దేశంలో. సో అట్లానే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా టు వెస్ట్ ఏషియా అంటే అలాని వెస్ట్ ఏషియా మనకి ఇంపార్టెంట్, భారతదేశం ఏమీ వాళ్ళకి ఉపయోగం లేదని నేను అనట్లా. ఇండియా డెఫినెట్గా యుద్ధం తర్వాత కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్కి కానీ మరొక దానికి కానీ ఇండియా చాలా కీ పార్ట్నర్. ఇర్కాన్, ఓఎన్జీసీ చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. జహేదాన్ రైల్వే లైన్, ఫర్యాద్ బి గ్యాస్ ఫీల్డ్ ఇరాన్లో ఖచ్చితంగా మనమే చేయాలి రేపొద్దున. చైనా, భారతదేశం వీళ్ళిద్దరూ ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది ఇరాన్లో. సో మన వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంది. అలాగే డిప్లొమాటిక్ పివోట్, ఇండియా ఖచ్చితంగా ఇజ్రాయెల్తోని, ఇరాన్తోని ఇద్దరితో కూడా దౌత్య సంబంధాలను కలిసి ఉంది.
సో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ ఎవరైతే ఉన్నారో, సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఇద్దరితోని మన తాలూకా ఈ డీఎస్కలేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. సో దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. డెఫినెట్గా మనకి అద్భుతమైన డిప్లొమాటిక్ పివోట్స్ ఉన్నాయి. సో హ్యూమన్ రిసోర్సెస్ బ్యాక్బోన్ అంటే గల్ఫ్ ఎకనామీస్కి భారతదేశం నుంచి చాలా ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉంది. చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు, ముఖ్యంగా కేరళ నుంచి సర్వీస్ సెక్టర్లోని చాలామంది ఇండియన్ వర్కర్స్ అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి మన అవసరం ఉంది. అలాగనే మ్యారిటైమ్ సెక్యూరిటీ, భారతదేశం ఇండియన్ నేవీ ఇండియన్ ఓషన్లో అద్భుతమైన మ్యారిటైమ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. కానీ నిన్న మనం ఈ తాలూకా అది పోగొట్టుకున్నాం కదా. భారతదేశంలో వైజాగ్లో జరుగుతున్నటువంటి నేవల్ ఎక్సర్సైజెస్కి ఇరాన్ నుంచి ఒక షిప్ వచ్చింది. ఆ షిప్ని అమెరికా వాడు ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలోనే ఒక టార్పెడోతో, సబ్మెరీన్తో ముంచేశాడు. మరి మనం ఏం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు? మరి విశ్వగురువుగా ఎదగాలనుకునేటటువంటి భారతదేశం, వాళ్ళేమి యుద్ధం చేసేటటువంటి వ్యక్తులు కాదు, ట్రైనీ ఆఫీసర్స్ ఉన్నారు అందులో. ట్రైనీ ఆఫీసర్స్ చంపకూడదు, అది యుఎన్లో ఇచ్చినటువంటి వార్ క్రైమ్స్లో ఉంది. మరి అమెరికా ఆ రూల్ని ఉల్లంఘించి వాళ్ళని చంపింది కదా. మరి భారతదేశం కనీసం ఖండించట్లేదే. మరి విశ్వగురువుగా ఎదగాలనుకునేటటువంటి భారతదేశము అమెరికా చేస్తున్నటువంటి ఒక తప్పుని కూడా ప్రశ్నించకపోతే ఎట్లా నమ్ముతారు ప్రపంచ దేశాలు మనల్ని? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో ఇది నేను మోడీ గారినో మరొక వ్యక్తులను అన్నట్లా, భారత ప్రభుత్వం మొత్తం ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, పాలిటీషియన్స్, సరే ఐపీఎస్లు అట్లాగా ఉండరు, పోనీ ఐఎఫ్ఎస్లు అయితే ఉంటారు కదా, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ సర్వెంట్స్ అయితే ఉంటారు కదా. సో వాళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయమే కదా ఇది. ఎటుపోతుంది? బ్లేమ్ పాలిటీషియన్స్ మీద వస్తుంది, కానీ రియల్గా వర్క్ చేసేది ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ కదా. సో ఇది మనం ఆలోచించాలి. సో ఆపరేషన్ సంకల్ప్, ఇన్స్టిట్యూషనలైజ్ చేసే మర్చెంట్ వెజల్స్ని కాపాడతామని, ఏది ఎక్కడ కాపాడినాం? అమెరికాని ఒక మాట అనగలిగానామా నిన్న? సో ఇవి మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఖచ్చితంగా మనకి కొన్ని సవాళ్ళు అయితే మనకు ఎదురవుతాయి, ఖచ్చితంగా ఛాలెంజెస్ అయితే మనకు ఉంటాయి. ఒకటి, ఇండియా చాలా డిఫికల్ట్ టైమ్స్ని ఫేస్ చేస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ ఒక పక్క, మిగతా దేశాలు ఇరాన్ లాంటివి ఒక పక్క. సో కాబట్టి చాలా క్రిటిసిజం వచ్చింది. ఇరాన్ మీద స్ట్రైక్ చేస్తే మనం ఏం మాట్లాడలేదు, చాలా సైలెంట్గా ఉన్నాం. ఇప్పుడు వెళ్ళి వివాదాలు వద్దు, యుద్ధాలు వద్దు, కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోండి అని చెప్తున్నాం. ఎవడు వింటాడు మన మాట? అది యుద్ధం మొదలయ్యే రోజు చెప్పాలి. సో 2, చోక్ పాయింట్ వల్నరబిలిటీ, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేశారు. ఇప్పుడు అది భారతదేశం తాలూకా ఎనర్జీకి ఇబ్బంది వచ్చింది. నేను సోషల్ మీడియాలో చూశాను, మరి అది నిజమో కాదో నాకు తెలియదు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో కేవలం చైనా తాలూకా షిప్పులు మాత్రమే అలౌ చేస్తామని ఇరాన్ ప్రకటించింది అని ఒక న్యూస్ వచ్చింది. మరి నిజమో కాదో నాకు తెలియదు, మీరు చెప్పండి. అది నిజమే అని అనుకుంటే మరి చైనా గెలిచింది, భారతదేశం గెలవలేదుగా. చైనా ముందు అపోజ్ చేసింది అమెరికాని. ఆ రకంగా చూసుకుంటే ఇరాన్కి ఇప్పుడు చైనా బాగా దగ్గర అయింది కదా. సో ఇవి మనకు ఉన్నటువంటి అంశాలు. సో ఎల్ఎన్జీ షిప్మెంట్స్, ఇవన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన ఇండస్ట్రీస్కి రావాల్సినటువంటి ఎంతో మెటీరియల్స్ వీటిని ఆపేస్తాయి. అలాగనే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్, మీరు కనుక చూస్తే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్కి వెళ్ళాలన్నా కూడా మనము త్రూ ఇరానే పోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఆగిపోయినాయి. సో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్లో కూడా ఈ ప్రోగ్రెస్ గురించి మొన్ననే వివరించారట. అలాగనే ఇండియన్ డయాస్పోరా గల్ఫ్లో ఎవాక్యువేట్ చేస్తున్నారు. దీని కారణంగా చాలా ఇబ్బంది వస్తుంది, ఎందుకంటే పూర్తి స్థాయి యుద్ధం వస్తే కనుక మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే టోటల్ వార్ వస్తే రెస్క్యూ ఆపరేషన్, ఇంతకుముందు మనం చేసే ఆపరేషన్ రాహత్, అంతకన్నా పెద్ద రెస్క్యూ ఆపరేషన్ చేయాలి. 1 కోటి మంది ఉన్నారు మన దేశానికి సంబంధించిన వ్యక్తులు. సో ఇలా భారత విదేశాంగ విధానం ఎక్కడో తప్పుతోంది, ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయము. సో కాబట్టి దీని మీద మీ అభిప్రాయాలను కూడా కొంచెం సద్భావనతో పెట్టండి కమెంట్ సెక్షన్లో. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న, పంచశీల్ అగ్రిమెంట్ ఎవరితో కుదుర్చుకున్నాం? 1954 ఫస్ట్ టైం. అలాగనే ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ ఇండియా స్ట్రాటజిక్ వల్నరబిలిటీస్, ఇది కూడా 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో విల్ మీట్ టుమారో.